విజయవాడలో హై టెన్షన్ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. జోగి రమేష్ అరెస్టుతో వైసీపీ అధినేత రంగంలోకి దిగారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కి తెర తీశారంటూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీల వ్యవహారంలో దొరికింది చంద్రబాబే అంటూ ఆయన ట్వీట్లో అక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ప్రశ్నించడమే నా భర్త చేసిన తప్ప అంటూ జోగి రమేష్ భార్య మరోవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇంటికి వెళ్లారనే నా భర్తపై కక్ష సాధిస్తున్నారు అంటున్నారు. జోగి రమేష్ అరెస్టును నిరసిస్తూ వైసీపీ ఆందోళన చేస్తోంది. ఎక్సైజ్ కార్యాలయానికి భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు ఉదయం జోగి రమేష్ ఇంటి వద్ద ఎంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. ఒక్కసారిగా అక్కడ పోలీసులు ప్రత్యక్షం అవడం, అక్కడ సెర్చ్ నోటీస్ ఉన్నాయి మా దగ్గర మాకు అంటూ పర్మిషన్ కూడా ఉంది అంటూ చెప్పడం, ఆ తర్వాత జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడం మనం చూసాం. భారీగా పోలీసులు మోహరించారు జోగి రమేష్ ఇంటి దగ్గర. చాలాసేపటి ఉత్కంఠ తర్వాత అప్పటికే వైసీపీ కార్యకర్తలు వచ్చారు. జోగి రమేష్ అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆందోళన చేశారు. మనం చూస్తున్నాం, అదిగో రైట్ సైడ్ స్క్రీన్లో మీరు చూస్తున్నారు. జోగి రమేష్ ఇంటి దగ్గర ఉదయం ఉన్నటువంటి పరిస్థితులు, అరెస్ట్ చేయడానికి ముందు భారీగా పోలీసులు చేరుకోవడం అదంతా మనం చూసాం. ఆ తర్వాత జోగి రమేష్ను అరెస్ట్ చేయడం మనం చూసాం. ఆయన అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే అంటున్నారు. గతంలో చంద్రబాబు ఇంటికి వెళ్ళారని, అక్కడ ఆందోళన వ్యక్తం చేశారని, ఇప్పుడు ఆయనతో సారీ చెప్పించుకోవడమే వీళ్ళ ప్రధాన ఉద్దేశమే తప్ప మిగతా ఏది కాదు అనేది జోగి రమేష్ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాటలు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ అసలు ఏమంటున్నారు? ఈ నకిలీ మద్యం కుంభకోణం కేసులో జోగి రమేష్ వరకు ఈ కేసు రావడం, ఆయన పేరు ప్రస్తావనకి రావడం విచారణలో, ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు రావడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ చూస్తున్నాం. సో అసలు జోగి రమేష్ ఏం రియాక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. జోగి రమేష్ ఏమన్నారో చూద్దాం. ముందుగా చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన కాశీముఖలో చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద. ఆయన చాలా ఘాటుగా రెస్పాండ్ అవుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. అరెస్ట్ చేసి ఆయన్ని ఆ వ్యాన్లో ఎక్కిస్తున్న సమయంలో ఆయన మాట్లాడారు. ఇది చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట అంటున్నారు. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, నాకు సంబంధం లేదు దీంతో అని ప్రమాణం కూడా చేశాను. అయినా సరే కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ జోగి రమేష్ అంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే మాట అంటున్నారు. ఆయన మీద కక్ష తీర్చుకుంటున్నారు, ఆయనతో సారీ చెప్పించుకోవాలి, ఇదే వాళ్ళ ప్రధాన ఉద్దేశం అంటూ ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వింటున్నాం. ఇప్పటికే జగన్ దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. అసలు జగన్ ఎలా రెస్పాండ్ అయ్యారో మనం చూద్దాం. జగన్ చేసినటువంటి ట్వీట్ను నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి జగన్ ట్వీట్ మనం చూద్దాం. ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు, ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి, జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి. నేను ఒకసారి ఆ ట్వీట్ చదివే ప్రయత్నం చేస్తాను. ఎన్సీబీఎన్ నారా చంద్రబాబు గారు, మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ముమ్మాటికి ఇది అక్రమ అరెస్ట్. జోగి రమేష్ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నాను అంటున్నారు. గత 18 నెలలుగా ప్రభుత్వం మీది పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలో ఉంది. పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. మీరు తయారు చేసినటువంటి మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది మీరు తీసుకొచ్చిన మీ ప్రైవేట్ లిక్కర్ షాపుల్లోనే, మీ కార్యకర్తలు నాయకులు నడిపే బెల్ట్ షాపుల్లోనే, పర్మిట్ రూముల్లోనే. మరి తయారీ మీద చేసిన వారు మీవారు, అమ్మేది మీరే, కానీ బురద జల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మా వాళ్ళనా? నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి
మోంతా తుఫాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదో పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే ఆయన అరెస్టుకు దిగారంటే చంద్రబాబు గారు మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సిబిఐ చేత విచారణకు భయం ఎందుకు? చంద్రబాబు గారు ఎందుకు వెనకాడుతున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏం ఆశించగలం అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలు వర్సెస్ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ జగన్ ఒక వీడియోను కూడా అక్కడ ఆయన పోస్ట్లో ట్యాగ్ చేయడాన్ని మనం చూసాం, యాడ్ చేయడాన్ని మనం చూసాం. ఓ పక్క కాశీబుగ్గలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినటువంటి వీడియో ఒక పక్క, మరో పక్క జోగి రమేష్ అక్రమ అరెస్టుకు సంబంధించిన వీడియో ఒక పక్క. ఇలా ఈ రెండింటినీ యాడ్ చేసి ఆయన పోస్ట్ చేశారు. అంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో రైతులు కుదేలైపోతే వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని, అలాగే ఈ ఆలయం టెంపుల్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని, భక్తులు ప్రాణాలు కోల్పోతే ఆ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలు, ఈ రెండింటినీ కూడా పక్కదో పట్టించేందుకు కావాలనే జోగి రమేష్ని అరెస్ట్ చేసి ఒక రాజకీయంగా డ్రామా ఆడే ప్రయత్నం చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది జగన్ కోణం మనకు కనిపిస్తుంది. అంటే వైసీపీ చూస్తున్నటువంటి కోణం ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు సిట్ అధికారులు ఇప్పుడు జోగి రమేష్ని ఎక్కడికి తీసుకెళ్తారు, ఏం చేయబోతున్నారు అంటే డైరెక్ట్గా తీసుకువెళ్ళి ప్రశ్నిస్తారా, మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారా, తర్వాత సమయం అడిగే అవకాశాలు ఉన్నాయా? ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. విచారణకు ఈయన ప్రమేయం చాలా ఉంది ఈ లిక్కర్ మాఫియాలో, కాబట్టి ఈయన విచారించడానికి మాకు సమయం కావాలని కోరితే కొన్ని రోజుల పాటు ఆయన్ని అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. అది చాలా కీలకమైనటువంటి సమయంగా ఉండబోతోంది. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ? జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. వాళ్ళేమో కావాలని కక్ష సాధించడానికి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు ఇంటికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఆ విషయంలో కక్ష సాధింపు కోసమే మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మా జోగి రమేష్తో సారీ చెప్పించుకోవడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం అంటూ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నటువంటి తీరు కింద మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యులను అక్కడికి మనం క్లియర్గా చూడొచ్చు. ఈ అంశానికి సంబంధించి అసలు జోగి రమేష్ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి, ఎలా జరిగింది ఇదంతా, కార్యకర్తలు ఏమంటున్నారు, ఇలా అన్ని వివరాలను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. అక్కడి పరిస్థితులను కృష్ణమోహన్ ఎలా చెప్తున్నారు, అక్కడ పరిస్థితులు ఏంటి అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ వివరాలు చూద్దాం. మాజీ మంత్రి జోగి రమేష్ని ఇప్పుడు గురునానక్ కాలనీలోని ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. ఇదే కార్యాలయంలోకి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. అయితే ఎవరైతే A1 జనార్దన్ రావు సంబంధించిన ఆహారంలో ఆయన ఇచ్చిన సాక్ష్యాల ప్రకారం, లేకపోతే ఆయన ఇచ్చిన ఆహారం దాన్ని బట్టి పూర్తిగా కూడా ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఆహారంలో పూర్తిగా ఇక్కడ వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇంటి దగ్గర కూడా కొంత ఇష్యూ చేసిన ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికీ వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఇప్పుడు సాయంత్రం వరకు విచారిస్తారా, లేకపోతే అరెస్ట్ చూపిస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది.